అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో 5 ఏళ్ల క్రితం దగ్ధమైన రథం శకలాల నిమజ్జన కార్యక్రమం వాయిదా పడింది. ఆగమ పండితులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం పూజలు ప్రారంభించి శకలాలు గోదావరిలో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో ప్రసాద్ ప్రకటించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం దివ్యరథం 2020 సెప్టెంబర్ 5న దగ్ధం అవడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందూ సంఘాలు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించినా విచారణ పూర్తి కాలేదు. మరోవైపు ఆలయం వద్ద రథం శకలాలు అలాగే ఉంటే అరిష్టమని అర్చకులు ఆగమ పండితులు సూచనతో వాటిని నిమజ్జనం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో పోలీస్ శాఖ అనుమతిచ్చింది. దగ్ధమైన రథానికి ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించి శకలాలను గోదావరిలో నిమజ్జనం చేస్తామని అంతర్వేది ఆలయ ఈవో ప్రకటించారు. చివరి నిమిషంలో వాయిదా వేశారు. మరింత విస్తృత అభిప్రాయాలు సేకరించి రథ శకలాలను నిమజ్జనం చేస్తామని అంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో 5 ఏళ్ల క్రితం దగ్ధమైన రథం శకలాల నిమజ్జన కార్యక్రమం వాయిదా పడింది. ఆగమ పండితులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం పూజలు ప్రారంభించి శకలాలు గోదావరిలో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో ప్రసాద్ ప్రకటించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం దివ్యరథం 2020 సెప్టెంబర్ 5న దగ్ధమవడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందూ సంఘాలు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించినా విచారణ పూర్తి కాలేదు. మరోవైపు ఆలయం వద్ద రథం శకలాలు అలాగే ఉంటే అరిష్టమని అర్చకులు ఆగమ పండితుల సూచనతో వాటిని నిమజ్జనం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో పోలీస్ శాఖ అనుమతిచ్చింది. దగ్ధమైన రథానికి ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించి శకలాలను గోదావరిలో నిమజ్జనం చేస్తామని అంతర్వేది ఆలయ ఈవో ప్రకటించారు. చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇక మరింత విస్తృత అభిప్రాయాలు సేకరించి రథ శకలాలను నిమజ్జనం చేస్తామని అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్, అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఇవాళ జరిగిన 5 ఏళ్ల క్రితం దగ్ధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవ దివ్యరథం సకలాల నిమజ్జన కార్యక్రమం చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ కార్యక్రమం కోసం ఆగమ పండితులు, వేద పండితులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్త విధానంలో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. దగ్ధమైన రథం సకలాలను పవిత్రంగా శుభ్రపరిచే ప్రత్యేక వస్త్రాలతో అలంకరించి గోదావరి నదిలో నిమజ్జనం చేయాలనే నిర్ణయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ క్రమంలోనే అంతర్వేది ఆలయం పరిసర ప్రాంతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ, భద్రత చర్యలు కఠినంగా అమలు చేయడం కూడా జరిగింది. అయితే నిమజ్జన కార్యక్రమం ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అంతర్వేది ఆలయం ఈవో ప్రసాద్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రకటనతో భక్తుల్లో ఒక్కసారిగా గందరగోళంలో నెలకొంది. కొంతమంది భక్తులు నిరాశ వ్యక్తం చేయగా మరికొందరు హిందూ సంఘాల నాయకులు తమ అభ్యంతరాలను కూడా వెల్లబొచ్చడం జరిగింది. 2020 సెప్టెంబర్ 5వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కళ్యాణోత్సవం సందర్భంగా వాడుతున్న దివ్యరథం అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమవడంతో ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. 100 ఏళ్ల సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన రథం దగ్ధం కావడంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందంటూ హిందూ సంఘాలు ఆరోపణలు చేస్తూ అంతర్వేది నుంచి రాజధాని వరకు కూడా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండడంతో అప్పటి ప్రభుత్వం ఈ కేసు సిబిఐకి అప్పగించి అయితే 5 ఏళ్లు గడిచినా కూడా ఇప్పటికి దర్యాప్తు పూర్తి కాలేదనే విమర్శలు కూడా భక్త సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. ఇది ఎలా ఉండగా దగ్ధమైన రథం సకలాల ఆలయ ప్రాంగణంలో ఉండటం అరిష్టకరమని ఆగమ పండితులు, అర్చకులు సూచించడం జరిగింది. నిత్య పూజలు, ఉత్సవాలు జరుగుతున్న ఆలయంలో ఈ సకలాలు ఉండడం శుభప్రదం కాదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ఈ సూచనల నేపథ్యంలోనే రథం సకలాలను శాస్త్రోక్త విధానంలో నిమజ్జనం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా పోలీస్ శాఖ నుంచి కూడా అనుమతులు రావడంతో పూర్తి స్థాయిలో ఈ రోజే నిమజ్జనం కార్యక్రమం జరుగుతుందని ఆలయం ముందుగానే ప్రకటించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఆ ఆదేశాలు కూడా జారీ చేయడంతో అయితే నిమజ్జనంపై విభిన్న వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో చివరి నిమిషంలో
కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. రథం సకలాల నిమజ్జనం అంశం కేవలం ధార్మిక విషయంగానే కాక రాజకీయ కోణంగా కూడా సంతరించుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్వేది ఆలయం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కొత్త తేదీని భక్తులకు ముందుగా తెలియజేస్తామని ఆలయ యాజమాన్యం ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అంతర్వేది ఆలయంలో చోటు చేసుకున్న ఈ కీలక పరిమాణాలు భక్తుల్లో ఆసక్తి, ఆందోళన రెండింటినీ కూడా కలిగిస్తున్నాయి. మనోజ్, రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.